ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. అయితే ఇస్తాడు తీసుకుంది. చదివిస్తాము సాంగ్స్ ప్రదక్షిణ మాడవీధులు ఇది మాత్రం వీళ్ళందరూ ప్రదక్షిణ చేస్తున్నారమ్మా. రండి రండి. నడు వెంకటేశ్వర స్వామి కావాలి. ఈ వీధుల్లో తిరిగి ఇప్పుడు మీరు వీధుల్లో తిరిగినప్పుడు అప్పుడు మనం స్మరణ చేసుకోవాలి. మనం ఆయన దర్శనం సెకండ్ కూడా ఉండదు. ఇది అడగండి సార్, ఇది అడగండి. వేదవచనం మనకు ఉండదా? వేదాశీర్వాదం అంటే పంతుళ్ళు మిమ్మల్ని బయటకు కూర్చోబెట్టి అక్షంతలు చేస్తారు కదా, అది గుడి దగ్గర లోపలికి వెళ్ళిపోవచ్చా? ఇది దర్శనం కాదండి, వేదార్చన అంటే దర్శనం. కౌంటర్ అడుగు చెప్తారు ఎక్కడ సమాచారం అన్నాడు. ఏంటి లోన్కి వెళ్ళిన టికెట్ అంటే ఇస్తారు, కనుక్కోండి ఒకసారి. అంతా రేట్ తెలియదు సార్. లోన్ వెళ్ళడానికి విఐపి దర్శనం ఉందా? ఎంతండి? అంతకంటే ఎక్కువ? ఎంతసేపు పడుతుంది? చూపిస్తారు అక్కడ చూడండి, ఇక్కడ చెప్తున్నారు. ఆ వేదార్చన ఉంది అక్కడేనా? టికెట్ అక్కడే ఎంతమంది అడగలేదు, ఎంతమందికి అడగలేదు. అడగండి. చూసారు ఇప్పుడు చెప్పులు ఇబ్బంది, వదిలేస్తాను లేండి సార్. సార్ వదిలేస్తాను అవసరం అయితే. ఆ చెట్టు మొదట్లో పెట్టించుకోండి. అదే ముందు మాట్లాడిన తర్వాత చేశాడు చేద్దాం. ఇది పెట్టండి, ఇదే వెళ్ళొచ్చు అనుకుంటాను. అయినది ఇదేనా? టికెట్ ఎవరు తీసుకుంటారు? ఇది ఆన్లైన్ టికెట్. మన టికెట్లు ఉండే ముందు బ్లూ డ్రెస్ వేస్తున్నాడు కదా, ఎలా అయితే టికెట్ ఇస్తారు. దర్శనం దేవుడి గుడి ఎక్కడండి? అడుగుతాను సార్. మీరు ఎక్కడ ఉంటారు? వస్తారు నాతో వస్తారు. నేను కారు దగ్గరికి వెళ్ళిపోతాను. నేను దర్శనం చేసుకొని కారు దగ్గరికి వెళ్ళిపోతాను. కాదు, మీరు ఎందుకు అంటే ఇద్దరు కంటే కానీ ఇద్దరు వెళ్తారు కానీ నేను ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళండి, నాకు బీపీ అయిపోద్ది చాలా ఈజీగా. స్వామికి వెళ్తా డబ్బులు కానీ వెళ్తే చూద్దాం కానీ, అందుకని ఉండండి ఇద్దరికి ఒకరికి అడుగుదాం. అందుకని చెప్పింది నేను, ఇదే ఈ జనమే కరెక్టే కానీ ఒకసారి అడుగుదాం. సఫకేషన్ కావాలి సార్, అందుకని అటు ఇద్దరికి ఇచ్చిన ఇద్దరు వెళ్తారు కానీ. బేజారుగా ఉంటుందా మీకు? ఒక టికెట్ హెడ్ అయితే ఒక్క దాన్ని పంపుతాను. అదే ఒక్కదా, అందుకని వాళ్ళు మాట్లాడదాం అంటున్నాను. అప్పుడు తెలిసాడు వెళ్తారు కానీ. ఇప్పుడు 200 పదాలు టికెట్ తీసుకుంటే దర్శనం అయిపోద్దండి. దర్శనం పర్ హెడ్ కదండి, ఇద్దరికా?
మీ ఇద్దరు వెళ్ళండి నేను వెళ్ళండి నాకు తెలుసు ఆమెకి నేను వెళ్ళండి సార్ మీరు ఇంత దూరం వచ్చారు కదా లేదు స్వామి మీద మనసు పెట్టండి వెళ్ళిపోతారు 20 మినిట్స్ లోన్ ఎంత రష్ ఉండదు వీళ్ళే ఉంటారు ముందు అయిపోద్ది మీకు చాలా ఈజీ మీరు ఇంత దూరం వచ్చారు ఆయన గత చూసారండి అన్ని బీపీలు తగ్గిపోతాయి నాకు తెలుసు కదా నా గురించి మీరు ఆలోచించద్దు ఏం కాదు భయపడదు వినండి. వచ్చేయండి ఇలా వచ్చేయండి చెప్పిన ఉంచండి మీరు వెళ్ళిపోతారు కదా సార్ అందుకే చెప్పులు వదిలేయండి ఆయన సార్ ఇక్కడే ఉంటారండి వారాహి టెంపుల్ ఉంది కదా ఫ్యాషన్ నేను కాదు మీరు గుర్తుంచుకోండి వద్దు ఉంచండి చెప్తాను చెప్పలేను కారు దగ్గర పెట్టిపోతాను కవర్లో పెట్టారు ఇలా చూడండి బాలస్వామి వాడపల్లి ఇది గుర్తుంచుకోండి మీరు రావాల్సింది ఈ వారాహి ఫ్యాషన్ షో నుంచి వచ్చేస్తాం ఇదిగో అమ్మా చూసుకోండి వారాహి. ఇదిగో ఇలా స్ట్రైట్ ఇది మీరు బయటకు వస్తారు అటు వస్తారు అర్థమైందా వచ్చేలా చూసుకుంటారండి ఎందుకంటే మీ దగ్గర ఫోన్ ఉంది కదా నా ఫోన్ చేయండి మీకు అర్థం ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలిగా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా ఫోన్ ఎలా చేస్తారమ్మా ఎలా చేయరు చేస్తున్నారు వేణుడు పదాలు ఎలా చేస్తారు కదా నాకు ఫోన్ చేయండి మీకు అర్థం అది స్విచ్ ఆఫ్ చేయండి ఫస్ట్ అవసరం లేదు జోబులో పెట్టించుకోండి